హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నేను చదువుకున్న టీచర్స్కి, మా గురువు గారికి అందరికీ నమస్కారములు. మా తల్లిదండ్రులకి నమస్కారములు. చూసారా, మా బాబా గారికి నేనైతే చాలా బాగా చేసుకుంటానండి. ఈరోజు కొంచెం కుదరక సింపుల్గా చేసేసుకుంటున్నాను గురు పౌర్ణమి. నేనైతే బియ్యం అది పోసుకుని బాబా గారిని నిలబెట్టుకుంటాను. అదేం చేసుకోకుండా మామూలుగానే బాబా గారికి స్నానం చేయించేశాను. పాలతో అభిషేకం చేసుకొని అన్నీ చేసుకొని బాబా గారికి శుభ్రంగా తుడిచేసి గంధం బొట్లు పెట్టుకున్నానండి. నిన్న మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులు కోసుకుని వచ్చాను చెట్టుకి. నాకు పెట్టడానికి అవ్వలేదు, అది వీడియో పెడతానండి. అవి అయితే పువ్వులు చూడండి, వారాహి అమ్మవారికి, బాబా గారికి, లక్ష్మీదేవికి దండ అయితే వచ్చిందండి. అన్ని దేవుళ్ళకి దండ అయితే వేసేసానండి. చాలా బాగా అనిపించింది. నా చేతితో పువ్వులు కోసి మా బాబాకి నేను మాల కట్టి వేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్నాను. ఆ వీడియో చేస్తాను, పెడతానండి. ఈరోజైతే బాబాకి ఫ్రూట్స్ అయితే పెట్టేశాను. వినాయకుడిని అయితే చేసుకున్నానండి, పసుపు వినాయకుడిని. పైన అయితే దీపం వెలిగించేసుకున్నాను. తర్వాత కిందకు వచ్చి కింద కూడా దేవుళ్ళు ఉంటాయి. నేనైతే సగ్గుబియ్యం పాయసం కాసాను, బాబాగారికి ఇష్టమని, బెల్లంతో. తర్వాత కిచిడి చేశానండి. ఇంకా ఖర్జూరం, చాక్లెట్స్ కూడా పెట్టాను. నేను ఎప్పుడు చాక్లెట్స్ పెడతాను బాబా గారికి. ఇంత పూజ చేసుకున్నాను. కోవా అయితే మర్చిపోయానండి తేవడము. ఇంకా టైం సరిపోదని మార్నింగ్ ఇంకా అలా చేసేసుకున్నాను, ఈవినింగ్ పెట్టుకోవచ్చని. ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేసుకున్నాను, పసుపు వినాయకుడికి. అయిన తర్వాత బాబా గారిది అష్టోత్తరం అయితే చదివేసుకున్నానండి. బాబా గారి కొన్ని నామాలు చదువుకున్నాను. తర్వాత పుష్పాలు వేసానండి, మంత్రపుష్పం వేసేసాను. వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజైతే ఇలా సింపుల్గానే చేసుకున్నాను. తర్వాత అయితే హారతి ఇచ్చానండి. బాబా గారిది అయితే నేను 11 రోజులు అలాగే ఉంచుకొని చేసుకుంటాను. ఎప్పుడు గురు పౌర్ణమి రోజు నిలబెట్టుకుంటాను. నెల రోజులు కానీ, 11 రోజులు కానీ, 21 రోజు కానీ ఎప్పుడు బియ్యం పోసి నిలబెట్టుకొని చేసుకుంటానండి. ఈసారి కుదరలేదు చేయడానికి, కొంచెం నిష్ఠగా చేసుకోవాలి అది కూడాని. హారతి అయితే ఇచ్చేసానండి. చూసారా ఫ్రెండ్స్, ఈరోజైతే ఇలా అయిపోయింది పూజ. హారతి సాయి బాబా సౌఖ్యదార జీవ చరణాగతి, హారతి సాయి బాబా. మొత్తం పాడడానికి అవ్వదు కదండి, అందుకే సింపుల్గా. ఈరోజైతే ఇదిగోండి, ఇది జరిగింది. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.